హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం రీసెంట్గా ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ చేసిన ఒక బ్యూటిఫుల్ 2 BHK ఫ్లాట్ హోమ్ టూర్ చూడబోతున్నాం. ఈ హోమ్ టూర్లో టీవీ యూనిట్ని, క్రాకరీ యూనిట్ని, పూజ యూనిట్ని, వార్డ్రోబ్స్ని అండ్ కిచెన్ని ఎలా డిజైన్ చేసామో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ ద టీవీ యూనిట్. ఇప్పుడు మనం ఈ కింద ఉన్న బేస్ యూనిట్ని కొంచెం క్లోజ్గా చూద్దాం. దీని డిజైన్లో ఒక మంచి కాంట్రాస్ట్ తీసుకురావడానికి ప్రయత్నించాం. గమనించండి, ఒకవైపు క్లాసిక్ లుక్ కోసం డార్క్ వుడెన్ ల్యామినేట్ని ఎంచుకున్నాం. ఇది ఇంటికి ఒక రిచ్నెస్ ఇస్తుంది. దాని పక్కనే మోడర్న్ లుక్ కోసం వైట్ గ్లాసీ ల్యామినేట్ని ఉపయోగించాం. ఈ గ్లాసీ ఫినిష్ వల్ల యూనిట్కి ఒక లగ్జరీ ఫీల్ వస్తుంది మరియు ఈ రూమ్ని బ్రైట్గా చూపించడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా మధ్యలో ఉన్న ఈ షట్టర్స్ చూసారా, ఇవి ప్రొఫైల్ షట్టర్స్. గ్లాస్తో పాటు ఒక ప్రొఫైల్ ఉంటుంది. దీనివల్ల ఇవి చాలా స్టైలిష్గా కనిపిస్తాయి. లోపల మీ సెటప్ బాక్స్ లేదా ఇతర వీడియో పరికరాలు పెట్టుకోవడానికి, అలాగే రిమోట్తో ఆపరేట్ చేయడానికి ఇవి అనువుగా ఉంటాయి. సో ఈ బేస్ యూనిట్లో క్లాసిక్ వుడ్ గ్రెయిన్, మోడర్న్ గ్లాసీ వైట్ మరియు స్టైలిష్ ప్రొఫైల్ షట్టర్స్, ఈ మూడింటిని కలిపి ఒక బ్యాలెన్స్డ్ మరియు ఆకర్షణీయమైన డిజైన్ని క్రియేట్ చేశాం. దీనివల్ల స్టోరేజ్ అవసరాలు తీరడమే కాకుండా చూడడానికి కూడా ఎంతో అందంగా ఉంటుంది. ఇక రైట్ సైడ్ ఒక పొడవైన గ్లాస్ షోకేస్ ఇచ్చాం. దీనిలో గ్లాస్ షెల్ఫ్స్, లోపల లైటింగ్ ఏర్పాటు చేసాము. ఇది ట్రోఫీలు, డెకార్ పీసులు, గిఫ్ట్ ఐటమ్స్ వంటి ఐటమ్స్ని డిస్ప్లే చేయడానికి చక్కగా వర్క్ అవుతుంది. టీవీ బ్యాక్ వాల్ ప్యానలింగ్లో ప్రీమియం మార్బుల్ ఫినిష్ ప్యానల్ని ఉపయోగించాం. ఇది నిజమైన మార్బుల్ లాంటి అందాన్ని ఇస్తుంది, కానీ తక్కువ ఖర్చుతో పాటు మెయింటెనెన్స్ కూడా సులువు. వీటి మధ్యలో గోల్డ్ టీ పట్టీస్ ఇవ్వడం జరిగింది. ఇది డిజైన్కి మరింత రాయల్ లుక్ ఇస్తుంది. లెఫ్ట్ సైడ్న ఈ డార్క్ వుడ్ ఫినిష్ ఫ్లూటెడ్ ప్యానల్స్, ఇవి లోవర్స్ జోడించాము. మార్బుల్ ఫినిష్కి ఇది మంచి కాంట్రాస్ట్ ఇస్తుంది మరియు టచ్ చేసినప్పుడు మంచి అనుభూతిని ఇస్తుంది. టీవీ యూనిట్ పై ఉన్న బీమ్ని ప్యానలింగ్ చేసి ఎడమవైపు గోడకి కూడా కనెక్ట్ చేసి మొత్తం గదిలో ఒక యూనిఫామ్ లుక్ సృష్టించాము. లివింగ్ ఏరియా నుండి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ కూడా ఆర్చ్ డిజైన్ చేశాము. అలాగే ఈ ఆర్చ్లో డెకరేటివ్ ఐటమ్స్ని డిస్ప్లే చేయడానికి 3 బాక్సెస్ని డిజైన్ చేశాము. ఇది డెకోర్ ఐటమ్స్ని డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. కమింగ్ టు క్రాకరీ యూనిట్. క్రాకరీ యూనిట్ అంటే మనకి డైనింగ్ ఏరియాలో ప్లేట్స్, గ్లాసెస్, కప్స్ ఇలాంటివి స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. కానీ ఓన్లీ స్టోరేజ్ కాకుండా యాస్థెటిక్స్ అండ్ యాక్సెసిబిలిటీ కూడా ఇంపార్టెంట్. బాటంలో మిడిల్ సెక్షన్లో 2 డ్రావర్స్ ఇవ్వడం జరిగింది. ఇవి ఈజీ యాక్సెస్కి డిజైన్ చేసాం. పైన కౌంటర్ టాప్లో మనం మార్బుల్ టైల్స్ని యూజ్ చేసాం. ఇది నాట్ ఓన్లీ డ్యూరబుల్ బట్ లుక్ వైజ్ కూడా ఎలిగెంట్గా ఉంటుంది. మార్బుల్ టైల్స్ అడ్వాంటేజెస్: హీట్ రెసిస్టెన్స్, ఈజీ క్లీనింగ్, గ్లాసీ ఫినిష్ వల్ల లైట్ రిఫ్లెక్ట్ అయ్యి స్పేషియస్ ఫీల్ ఇస్తుంది. కౌంటర్ టాప్కి బ్యాక్ సైడ్లో మనం డైమండ్ షేప్డ్ మిర్రర్ బ్యాక్ స్ప్లాష్ ఫిక్స్ చేసాం. ఇది చాలా ప్రీమియం అండ్ మోడర్న్ టచ్ని డిజైన్కి ఇస్తుంది. మిర్రర్స్ వల్ల లైట్ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల యూనిట్ చాలా బ్రైట్గా, గ్లాసీగా కనిపిస్తుంది. అప్పర్ సెక్షన్లో మనం ప్రొఫైల్ షట్టర్స్ ఇన్స్టాల్ చేసాం. ఈ షట్టర్స్ ఫ్రేమ్ బేస్డ్ గ్లాస్ డోర్స్ ఉంటాయి. అందులో మనం ఇన్నర్ లైటింగ్ కూడా యాడ్ చేసాం, విచ్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఇది నైట్ టైంలో చాలా హైలైటెడ్ డిస్ప్లే లాగా ఉంటుంది. సో ప్రొఫైల్ షట్టర్స్ వల్ల క్రాకరీ విజిబిలిటీ ఉంటుంది. ఇన్నర్ లైట్స్ వల్ల స్టైలిష్ యాంబియన్స్ క్రియేట్ అవుతుంది. కమింగ్ టు ద కిచెన్. ఇక్కడ మన కిచెన్ ఎల్ షేప్ డిజైన్ ప్లాన్ చేసాం. బేస్ క్యాబినెట్స్కి మ్యూటెడ్ గ్రీన్ కలర్ని యూజ్ చేసాం. ఇక్కడ డ్రావర్స్ అండ్ ఓపెన్ షట్టర్ కాంబినేషన్స్తో డిజైన్ చేసాము. డ్రావర్స్ని యూజ్ చేయడం వల్ల స్టోరేజ్ని ప్రాపర్గా ప్లాన్ చేయవచ్చు. రోజ్ గోల్డ్ కలర్ జీ ప్రొఫైల్ హ్యాండిల్స్ని యూజ్ చేసాం. జీ ప్రొఫైల్ చూడడానికి స్టైలిష్గా ఉండడంతో పాటు పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. గ్రానైట్ కౌంటర్ టాప్ అండ్ బ్యాక్ స్ప్లాష్గా వైట్ కలర్ టైల్స్ని యూజ్ చేసాం. ఇప్పుడు కౌంటర్ పైన ఉన్న షట్టర్ల గురించి మాట్లాడుకుందాం. ఇవి గ్లాస్ ప్రొఫైల్ షట్టర్. గ్లాస్ షట్టర్లు వంటగదిని మరింత ప్రకాశవంతంగా మరియు విశాలంగా చూపిస్తాయి. లోపల మీరు ఉంచే బ్యూటిఫుల్ కప్స్ కానీ లేదా గ్లాసెస్ విజిబిలిటీ క్లియర్గా ఉంటుంది. పై భాగంలో ఉన్న లాఫ్ట్ షట్టర్లను కూడా మ్యూటెడ్ గ్రీన్ కలర్తోనే ప్లాన్ చేసాం. ఇది వంటగది మొత్తం ఒకే రంగు ఉండేలా చూస్తుంది. ఇది చాలా సమతుల్యంగా మరియు కంటికి ఇంపుగా ఉంటుంది. లాఫ్ట్ షట్టర్లు మీకు అదనపు స్టోరేజ్ని అందిస్తాయి. కమింగ్ టు ద మాస్టర్ బెడ్రూమ్లో వార్డ్రోబ్కి 3 స్లైడింగ్ డోర్స్లు ప్లాన్ చేయడం జరిగింది. అండ్ వీటి పక్కనే ఒక స్టడీ యూనిట్ ప్లాన్ చేసాం.
ఈ స్లైడింగ్ డోర్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకి స్పేస్ సేవింగ్, హింజెస్ ఓపెన్ అవ్వకుండా నీట్గా స్లైడ్ అవుతుంది, ఎక్స్టర్నల్ హ్యాండిల్స్ లేకపోవడం వల్ల క్లీన్ లుక్ వస్తుంది. అండ్ పర్టికులర్గా ఈ డోర్స్కు మనం ఎడ్జ్లో హ్యాండిల్స్ ప్రొవైడ్ చేయడం, దీనివల్ల ఈ డోర్స్ను ఓపెన్ ఈజీగా చేసుకోవచ్చు. కలర్ అండ్ మెటీరియల్ గురించి మాట్లాడుకుంటే ఈ వార్డ్రోబ్లో మనం మల్టీ కలర్ లామినేట్స్ యూజ్ చేసాం. డార్క్ అండ్ లైట్ ఫ్లూటెడ్ మార్బుల్ టెక్స్చర్ లామినేట్ కాంబినేషన్. ఇది చాలా క్లాసీగా ఉంటుంది, ఎస్పెషల్లీ బెడ్రూమ్లో కాంట్రాస్ట్ అండ్ డెప్త్ క్రియేట్ చేయడంలో. ఫ్లూటెడ్ టెక్స్చర్ వల్ల సర్ఫేస్లో సబ్టల్ ప్యాటర్న్ వస్తుంది, విచ్ యాడ్స్ మోడర్న్ వైబ్ వితౌట్ బీయింగ్ టూ ఫ్లాషీ. వార్డ్రోబ్ పక్కనే మనం స్టడీ యూనిట్ని ప్లాన్ చేయడం జరిగింది. డిజైన్ యాస్థెటిక్లో హార్మోనీ మెయింటైన్ చేయడం కోసం వర్క్ స్టేషన్కి సిమిలర్ లామినేట్ టోన్స్ యూజ్ చేసాం. ఈ స్టడీ యూనిట్ పైన పార్ట్లో మనం స్టైలిష్ టచ్ కోసం రోజ్ గోల్డ్ ప్రొఫైల్ గ్లాస్ షటర్స్ని ప్లాన్ చేసాం. ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ వల్ల ఇన్సైడ్ ఐటమ్స్ విజిబిలిటీ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద టీవీ యూనిట్, మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్ని సింపుల్ అండ్ ఎలిగెంట్గా డిజైన్ చేసాం. బాటమ్ పార్ట్లో ఒక స్టోరేజ్ యూనిట్ని ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో మనం సెటప్ బాక్స్, రిమోట్స్ అండ్ యాక్సెసరీస్ని స్టోర్ చేసుకోవడానికి. సో దీనివల్ల క్లీన్ అండ్ క్లటర్ ఫ్రీ లుక్ మెయింటైన్ చేయవచ్చు. ఇక బ్యాక్ ప్యానల్ చూసుకుంటే ఫ్లూటెడ్ మార్బుల్ టెక్స్చర్ లామినేట్ యూజ్ చేసాం. వీటిపైన టీ పట్టీస్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. మరి ఫైనల్గా డ్రెస్సింగ్ యూనిట్ డిజైన్ గురించి కూడా చూద్దాం. ఈ డ్రెస్సింగ్ యూనిట్లో మనం బాటమ్ డ్రావర్ ఇవ్వడం జరిగింది. ఇది స్టోరేజ్ పర్పస్కి చాలా కన్వీనియంట్ ఉంటుంది. రైట్ సైడ్లో ఓపెన్ క్యాబినెట్ డిజైన్ చేసాం. ఇది పర్ఫ్యూమ్స్, డిస్ప్లే ఐటమ్స్ ఆర్ స్మాల్ బాస్కెట్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓపెన్ క్యాబినెట్ వల్ల విజువల్ యాక్సెసిబిలిటీ ఉంటుంది అండ్ ఇట్ ఆల్సో యాడెడ్ డిజైన్ ఎలిమెంట్. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే మిర్రర్ పైన మనం పీకాక్ ప్రింటెడ్ గ్లాస్ ఫిక్స్ చేసాం. ఎందుకంటే మిర్రర్ డైరెక్ట్లీ బెడ్ ఆపోజిట్లో ఉండడం వాస్తు ప్రకారం అవాయిడ్ చేయాలి. కమింగ్ టు చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం ఫోల్డబుల్ ల్యాప్టాప్ టేబుల్ డిజైన్ చేసాం. ఇది వాల్ మౌంటెడ్గా ఉంటుంది. యూజ్ చేయాలంటే ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. వర్క్ అయిపోయాక క్లోజ్ చేయడంతో స్పేస్ సేవ్ అవుతుంది. ఫోల్డ్ చేసిన తర్వాత నీట్ వాల్ లుక్ మెయింటైన్ అవుతుంది. టేబుల్ పైన మనం ఓపెన్ క్యాబినెట్ ప్లాన్ చేసాం. ఇది బుక్స్, టాయ్స్ ఆర్ డెకోర్ ఐటమ్స్ పెట్టడానికి చాలా కన్వీనియంట్ ఉంటుంది. విజువల్ యాక్సెస్ వల్ల కిడ్స్ కూడా ఈజీగా ఐటమ్స్ని పిక్ చేయగలరు. ఈ క్యాబినెట్ పైన మనం 2 లిఫ్ట్ ఆఫ్ డోర్స్ డిజైన్ చేసాం. ఇది అడిషనల్ స్టోరేజ్ స్పేస్కి పర్ఫెక్ట్. మెయిన్ సెక్షన్లో 2 స్లైడింగ్ డోర్స్ వార్డ్రోబ్ ప్లాన్ చేసాం. ఇది స్పేస్ సేవింగ్గా ఉంటుంది, ఎస్పెషల్లీ స్మాల్ ఆర్ మిడ్ సైజ్ బెడ్రూమ్లో పర్ఫెక్ట్. వార్డ్రోబ్ పక్కనే ఒక కాంపాక్ట్ డ్రెస్సింగ్ యూనిట్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. బాటమ్ పార్ట్లో ఒక సింగిల్ డ్రావర్ని ప్లాన్ చేసాం. డైలీ యూజ్ ఐటమ్స్ లైక్ మేకప్, యాక్సెసరీస్ ఆర్ గ్రూమింగ్ టూల్స్ ఈజీగా స్టోర్ చేయొచ్చు. రైట్ సైడ్లో ఒక ప్రొఫైల్ షటర్ గ్లాస్ క్యాబినెట్ ఇచ్చాం. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ప్రొఫైల్ షటర్లో రోజ్ గోల్డ్ యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రీమియం లుక్ వస్తుంది. ఈ డ్రెస్సింగ్ యూనిట్కి హైలైట్ ఏంటంటే టాప్లో కర్వ్డ్ మిర్రర్ డిజైన్ చేసాం. స్ట్రైట్ మిర్రర్కి ఆల్టర్నేటివ్గా కర్వ్డ్ మిర్రర్. ఈ కర్వ్డ్ మిర్రర్ వల్ల స్మూత్, సాఫ్ట్ యాస్థెటిక్ లుక్ వస్తుంది. డిజైన్కి ఎలిగెన్స్ యాడ్ అవుతుంది. మిర్రర్ని చిన్న డెకరేటివ్ ఆర్చ్ ఫ్రేమ్తో ఫిక్స్ చేస్తే వింటేజ్ మోడర్న్ కాంబో ఫీల్ వస్తుంది.